25 సంవత్సరాల కంటే ముందు ఆలోచించాను. ఆ రోజు చేసినట్టన్నీ ఈ రోజు వాస్తవాలైనాయి. ఇప్పుడు నేను ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకు చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు నేను చెప్పేది 2047లో మళ్లీ 100% ఇది జరుగుతుంది. ఎవ్వరికి అనుమానమే అవసరం లేదు. అయితే నేను మిమ్మల్ని కోరేది, మీరందరూ గాని అనుసంధానం అయితే, మీరందరూ కూడా సహకరించే భాగస్వాములైతే ఇంకా తొందరగా ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అది రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. డీటెయిల్స్ అన్ని తయారు చేస్తాం. గ్రామంలో చర్చలు పెడతాం. నేను కూడా డిబేట్ చేస్తా. నేనేదో హామీలు ఇచ్చేసి వెళ్లిపోవడం కాదు. నేను చెప్పింది ప్రతి ఒక్కటి అమలు చేయడానికి, మళ్లీ ఏం చేశామో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా మీకు చూపించడానికి మేమందరం కలిసి పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజు రాష్ట్రంలోనే ఒక హిస్టారికల్ డే. ఇది చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే డే. ఇది ఎవరైనా 100 సంవత్సరాల తర్వాత ఎందుకు తెలుగువారు ఈ విధంగా ఉన్నారని ఆలోచిస్తే, పలాని రోజున స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రారంభించారు. దాని ప్రభావంతో నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పుకుని ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. ప్రపంచానికి తెలుగోడి సత్తా ఏంటో చూపించాలని ఆ రోజే నందమూరి తారక రామారావు గారి ఆత్మకు శాంతి కలుగుతుందని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, దీనికి మీరందరూ కూడా ఒక దృఢ సంకల్పం చేసుకుని ముందుకు ప్రయాణం చేయాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇక్కడ ఉండే వాళ్లే కాకుండా, ఇక్కడికి వచ్చిన వాళ్లే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ విజన్ చదవండి. ఇది మీకు, మీ కుటుంబానికి ఏ విధంగా వర్తిస్తుందో దాన్ని ఆలోచించి ప్రణాళికలు తయారు చేసుకోమని మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ, అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.